భరద్వాజ గారు ఇప్పుడు మనకి రాజాసాబ్ నుంచి ఒక అప్డేట్ చూసారా? ఆల్రెడీ మన ట్రైలర్ చూసాము. ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ ట్రైలర్ ఇంప్రెసివ్గానే ఉంది. అంటే థియేటర్కల్ ట్రైలర్, అది థియేటర్ కోసం కట్ చేసినటువంటి ట్రైలర్ కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువైందనే మాట వినిపించింది. కానీ ఓవరాల్గా ఆడియన్స్ని అయితే అది ఆకట్టుకునే పరిస్థితుల్లో ముందుకు నడిచింది. అది ట్రైలర్ క్రియేట్ చేసినటువంటి నెంబర్ ఉంటుంది కదా, అది పర్ఫార్మెన్సు, అది కూడా కొలమానమే కదా. ఇప్పుడు 45 మిలియన్ ప్లస్ వెళ్ళింది. సో దాని మూమెంట్ ఉంది, దాని మీద మళ్ళీ సమీక్షలు, డైరెక్టర్ గారి వివరణలు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు కరెంట్ టాపిక్ ఏంటంటే ఈ సినిమాలో డాన్సింగ్ ప్రభాస్ని చూపించబోతున్నారు అనేది. డాన్సింగ్ ప్రభాస్ని ప్రపంచం మిస్ అయ్యి చాలా కాలం అయింది. అంటే ప్రభాస్ నుంచి బాహుబలి క్షణం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రభాస్ నుంచి ఆడియన్స్ మిస్ అయినటువంటి అన్ని ఎలిమెంట్స్ని ఈ సినిమాలో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి అనేది మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. అందులో ఈ డాన్సింగ్ కూడా 2 డాన్సింగ్ ఇవి ఉంటాయి, డాన్స్ నెంబర్లు ఉంటున్నాయి ఈ సినిమాలో అనేది, రెండు ఉన్నాయి అనేది చెప్తున్నారు. అలాగే 3 హీరోయిన్లు కనిపిస్తున్నారు. ఈ మాళవిక మోహనన్, అలాగే నిధి అగర్వాల్ ఉంది అనేది ఒక మాట. అలాగే రిద్ది కుమార్ అని ఇంకొక హీరోయిన్. 3 హీరోయిన్స్ 2 బ్లాస్టింగ్ సాంగ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. అంటే సినిమాని నెమ్మదిగా ప్రమోషన్ వేలోకి తీసుకొచ్చారు వాళ్ళు. హీట్ ఎక్కిస్తున్నారు. రోజుకొక ఎలిమెంట్ని జనాల్లో డిస్కషన్కి పెడుతున్నారు, చర్చనీయాంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. పెడుతున్న ప్రతిదీ కూడా జనాలు చూస్తున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ని అలా చూడటం, మనం కల్కీలోనో లేకపోతే మరో చోట చిన్న వేరియేషన్తో వెళ్ళాలి అనే అభిప్రాయం కనిపించినప్పటికీ ఆ కథకు ఉన్నటువంటి లిమిటేషన్స్లో అది వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ ఇవన్నీ వర్కౌట్ చేయటం కోసమే కథ అల్లుకున్నాడు ఈయన. అందుకని ఏ గోలైనా చేసే అవకాశం ఉంది ఇక్కడ. ఫుల్ లిబర్టీ ఉన్నటువంటి కథ అది, జానర్. సో ఆయన రెచ్చిపోతున్నాడు. ఆ రెచ్చిపోవటం అనేది డెఫినెట్గా థియేటర్లో ఆడియన్స్కి, ప్రభాస్ అభిమానులకే కాదు, జనరల్గా ఈ జానర్ సినిమాలు ఎంజాయ్ చేసే వాళ్ళకి, సరదాగా థియేటర్కి వెళ్ళి కూర్చుందాం అనుకునే వాళ్ళతో పాటు యూత్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. యూత్కి కనెక్ట్ అయినప్పుడు ఈ ఇప్పుడు చెప్తున్నటువంటి 2 పాటలు, ఈ బ్లాస్టింగ్ సాంగ్స్ అని ఏవైతే చెప్తున్నారో, ఈ 2 బ్లాస్టింగ్ సాంగ్స్ నిజంగానే బ్లాస్ట్ అయ్యి సినిమా రేంజ్కి డిసైడ్ చేసేటువంటి పరిస్థితిలోకి కూడా వెళ్ళొచ్చు. సినిమా సక్సెస్ని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళచ్చు ఈ 2 పాటలు. అందుకని ఈ 2 పాటల మీద డిస్కషన్ బీభత్సంగా జరిగిపోతుంది బయట. ప్రభాస్ని ఎన్ని వేరియేషన్స్లో వాడుకోబోతున్నాడు. ఆల్రెడీ ఎంటర్టైనింగ్ హీరోయిజం చూపించాడు, దానిలో చూపించాడు. తర్వాత ఆ ఓల్డ్ గెటప్, ఆ సిగార్ నోట్లో పెట్టుకుని కనిపించినటువంటి లుక్కు, అదంతా కూడా ఆడియన్స్కి విపరీతంగా రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాటల మీద చర్చ జరుగుతోంది. ఈ 2 పాటలు కూడా బ్లాస్టింగ్ అయిపోతాయి. ఇక సినిమా కంటే పాటలు నెమ్మదిగా వాళ్ళు ఏదో పద్ధతిలో వీడియో కూడా రన్ అవుతుంది ఇంకొద్ది రోజుల్లో. సో నెమ్మదిగా 9వ తారీఖుకి ప్రిపేర్ చేస్తున్నారు. 9వ తారీఖుకి ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఇంకో 2-3 ప్రమోషన్స్ నడుస్తున్నాయి ప్యారలల్గా. అఖండ 2కి సంబంధించిన ప్రమోషన్ ఒకటి క్యారీ అవుతూ ఉంటుంది. అది దీన్ని మింగేయకుండా వీళ్ళు చూసుకుంటూ జాగ్రత్తగా దీన్ని కూడా ఎక్కించుకుంటూ వెళ్ళాలి. అందుకని ఆ ప్యారలల్గా నడపడం కోసం రకరకాల వార్తల్ని సర్క్యులేషన్లో పెడుతున్నారు వారు కూడా. అందులో భాగమే ఇప్పుడు ఈ పాటలకి ప్రిపేర్ చేయటం జనాలు. రేపు సినిమా వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా, చాలా గ్యాప్ ఉంది. ప్రభాస్ని థియేటర్లో చూడటానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈగర్లీ వెయిటింగ్. అలాగే ఒక పాత ప్రభాస్ని చూపిస్తున్నాను మీకు అనేది ఆయన సెల్లింగ్ పాయింట్. అదే మీకు మళ్ళీ ఒక పాత ప్రభాస్ని చూపించబోతున్నాను. అది డార్లింగ్ కావచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు. ఆ ధోరణిలో ఈశ్వర్లో కూడా అతను ఎంటర్టైనింగ్ హీరోయిజం బాగానే నడుస్తుంది అతని మీద. అది నేను ఈ సినిమాలో మళ్ళీ చూపించబోతున్నాను మీకు. సిద్ధపడిపోయి వచ్చేయండి. కేవలం అది మాత్రమే కాదు, పైగా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. తమన్ ఈ తరహా పాటలు అంటే తన పద్ధతిలో తను రెచ్చిపోతాడు. ఆ
ఆ క్యాంపుతో తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవటం అనేది అతని ఆలోచనగా మారుతుంది. మారినప్పుడు ప్రభాస్ తమన్ మ్యూజిక్లో ఎలా ఉంటాడు అనేది జనాలకు రిజిస్టర్ కావడం కోసం తన కష్టం తను పడతాడు. అందుకని డెఫినెట్గా ఈ 2 పాటలు అద్భుతంగా ఉండే అవకాశం ఉందనే హోప్ ఆడియన్స్లో ఉంది. చూడాలి మరి తమన్ ఎలా చేస్తాడు అనేది. అంటే ఆయన ఏ క్యాంపుకి వెళ్తే ఆ ఇంటి పేరుతో మారుతూ ఉంటాడు కాబట్టి ఉప్పలపాటి తమన్గా ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.